హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పొడిని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మునగాకులో చాలా విటమిన్‌లున్నాయి. మునగాకులో ఎక్కువగా ఏ, సి విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుకూరలోని లభించినన్ని విటమిన్‌లు ఈ ఆకుకూరలో ఉంటాయి. మునగాకులో అధికంగా లభించే కాల్షియం, ఇనుము తదితర విటమిన్‌లు ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. గర్భిణీలు మునగాకును తీసుకోవడం వల్ల ప్రసవానికి ముందు, తర్వాత వచ్చే సమస్యలు అధిగమించవచ్చు. ఈ మునగాకు బాగా ఆరిన తర్వాత ఒకసారి ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల తడి ఏమన్నా ఉంటే మొత్తానికి పోతుంది. ఇలా తడి లేకుండా వేయించుకోవడం వల్ల మనకి మునగాకు అనేది ఎక్కువ స్టోర్ ఉంటుంది. ఇది గాలి తగిలిన డబ్బాలో పెట్టుకుంటే మనకి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందనమాట. తడి తగలకూడదు. అది వేయించిన తర్వాత ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు ద్వారగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం వాము కూడా వేసుకొని వేయించుకొని ఇది చల్లారబెట్టుకోవాలి. ఈ మునగాకులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కంటికి చాలా మంచిది. థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే నేచురల్ మెడిసిన్ కూడా మునగాకులో ఎక్కువుంటుంది. మునగాకులో క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుందంట. ఇప్పుడు ఈ ధనియాలవి ఇవి చల్లారపెట్టుకున్నాం కదా! అందులోనే సాల్టు, కొంచెం టేస్ట్ తగ్గట్టు చింతపండు కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మునగాకును కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పొడి మనకి రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.